ముందుగా నమస్కారాలు. కేంద్రం ఇటీవల కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఆ మద్దతు ధరలు రైతులను మోసం చేసేలాగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది. ఆ మద్దతు ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము సిఏసిపి నివేదిక ఆధారంగా పెంచింది. సిఏసిపి దేన్ని పరిగణలోకి తీసుకుంది? A2+FL దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కనీస మద్దతు ధరలు 2026-27కు సంబంధించి ప్రకటించింది. ఆ ప్రకటించిన వాటిని అది సరికాదని మేము తెలంగాణ రైతు సంఘంగా రైతాంగాన్ని చెబుతున్నాము. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు చాలా దారుణంగా రైతాంగాన్ని మోసం చేసే విధంగా, నష్టాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయనేది మేము ఆ గణాంకాలని విశ్లేషించినప్పుడు మాకు అర్థమైంది. మీరు కూడా ఒకసారి ఈ సంఖ్యలకు సంబంధించి చూడండి. ఇక్కడ వరికి సంబంధించి క్వింటాళ్లకు 2441 రూపాయిగా ధర నిర్ణయించింది. అంటే ఒక C2 ప్రకారము C2+50% ప్రకారము 3243 రూపాయలు రావాలి. కానీ క్వింటాళ్లకు 802 రూపాయలు ఒక రైతు నష్టపోతూ ఉండు. అంటే ఎకరాకు 30,000 రూపాయల వరకు నష్టపోతున్న పరిస్థితి ఉంది. పత్తికి సంబంధించి చూస్తే ఏ గ్రేడ్ పత్తికి 8,267 రూపాయలు నిర్ణయించారు. C2+50% ప్రకారం అయితే 10,624 రూపాయలుగా నిర్ణయించాలి. అంటే క్వింటాలకు 2,357 రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అంటే క్వింటాలకు ఇంత నష్టపోతే ఎకరాకు దాదాపు 32,000 రూపాయల వరకు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా మొక్కజొన్నకు సంబంధించి 2,410 రూపాయలుగా క్వింటాలకు ధర నిర్ణయించారు. C2+50% ప్రకారం చూసినట్లయితే 2,995 రూపాయలుగా నిర్ణయించాలి. కానీ క్వింటాలకు 585 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ రైతు కనిపిస్తూ ఉంది. అదే రకంగా వేరుశెనగకు చూసినట్లయితే 7,517 రూపాయలు క్వింటాలకు నిర్ణయించారు. C2+50% ప్రకారం చూసినట్లయితే 9,337 రూపాయలు నిర్ణయించాలి. క్వింటాలకు 1,820 రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే రకంగా మనకు వేరుశెనగ చూసినట్లయితే వేరుశెనగ 7,517 రూపాయలు నిర్ణయించారు. 9,337 రూపాయలుగా C2+50% అయితే అవుతుంది. కానీ క్వింటాలకు 1,820 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే రకంగా మనకు ఇక్కడ కందులకు సంబంధించి చూస్తే 8,450 రూపాయలు ధర నిర్ణయించారు. అంటే C2+50% అయితే 10,995 రూపాయలుగా నిర్ణయించాలి. క్వింటాలకు 2,545 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ క్వింటాలకు కనిపిస్తూ ఉంది. అదే రకంగా పెసర్లకు సంబంధించి చూసినట్లయితే క్వింటాలకు 8,780 రూపాయలుగా నిర్ణయించారు. C2+50% అయితే 10,636 రూపాయలుగా ధర నిర్ణయించాలి. కానీ క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చూసినట్లయితే 1,856 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే రకంగా జొన్నలకు సంబంధించి 4,023 రూపాయలు నిర్ణయించారు. C2+50% ప్రకారం చూసినట్లయితే 5,196 రూపాయలు నిర్ణయించాలి. అంటే క్వింటాలకు 1,173 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదే రకంగా రాగులకు సంబంధించి చూసినట్లయితే రాగులు 5,205 రూపాయలుగా ధర నిర్ణయించారు. 6,462 రూపాయలు C2+50%గా నిర్ణయించాలి.
అంటే క్వింటాలకు 1257 రూపాయలు రైతు క్వింటాలకు నష్టపోతున్న పరిస్థితి ఉంది. సజ్జలకు సంబంధించి కూడా ఇక్కడ 2900 రూపాయలు నిర్ణయించారు. 3534 రూపాయలు నిర్ణయించాలి. క్వింటాలకు 6304 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. మినుములకు సంబంధించి 8200 రూపాయలు ఎంఎస్పి ప్రకటించారు. కానీ C2+50%గా చూసినట్లయితే 10,432 రూపాయలుగా ధర నిర్ణయించాలి. క్వింటాలకు 2232 రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అదే రకంగా పొద్దుతిరుగుడుకు సంబంధించి చూసినట్లయితే పొద్దుతిరుగుడు 8,343 రూపాయలుగా ఎంఎస్పి నిర్ణయించారు. అంటే C2+50% చూసినట్లయితే మనకు 10,210 రూపాయలుగా ధర నిర్ణయించాలి. క్వింటాలకు 1867 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. సోయాబీన్ 5,708 రూపాయలుగా ధర నిర్ణయించారు. C2+50% అయితే 7,318 రూపాయలు ధర నిర్ణయించాలి. కానీ క్వింటాలకు 1,610 రూపాయలు రైతు నష్టపోతున్న పరిస్థితి ఉంది. నువ్వులకు సంబంధించి 10,346 రూపాయలుగా ధర నిర్ణయించారు. కానీ C2+50% రైతు సంఘాలు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే 13,612 రూపాయలు ధర నిర్ణయించాలి. క్వింటాలకు 3,266 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా రైతులు నష్టపోతూ ఉంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము కనీస మద్దతు ధరలకు సంబంధించి నేను బాగా గొప్పగా పెంచాననేది చెబుతూ ఉంది. ఇదంతా దగ, మోసం. ఒకవైపు ఏమో రైతుల కోసమే మా ప్రభుత్వం ఉందనే దాని గురించి చెబుతూ ఉన్నారు. మరి ఈ అంకెలు రైతు సంఘాలు చెబుతూ ఉన్నాయి. C2+50% స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని అమలు చేయట్లేదు. నరేంద్ర మోడీ గారు 2014లోనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తానన్నారు. కానీ దాన్ని అమలు చేయట్లేదు. మనం చూసినట్లయితే మొన్న మనకు రైతుల ఆత్మహత్యలు చూసినట్లయితే దేశంలో 10,642 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుర్రు అనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దాదాపు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యల్ని అరికట్టాలంటే స్వామినాథన్ ఏం సిఫార్సు చేశారు? కనీస మద్దతు ధరలను అమలు చేయాలి, రుణాలన్నింటినీ మాఫీ చేయాలని అడిగారు. కానీ ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులనే తుంగలో తొక్కేలాగా కనీస మద్దతు ధరలను నరేంద్ర మోడీ ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది. అందుకనే రిలీజ్ చేసిన ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము తెలంగాణ రైతు సంఘంగా అఖిల భారత కిసాన్ సభగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకనే ఈ కనీస మద్దతు ధరలను పార్లమెంట్లో ఒక చట్టం రూపంలో తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.